హలో ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు థంబ్నెయిల్స్ను ఈజీగా సింపుల్గా అర్థమయ్యేటట్లు ఎలా నేర్చుకోవాలనేది నేనైతే సింపుల్గా చెప్తా. మీరు కూడా నాతో పాటు నేర్చుకోండి. సో ఇదైతే బిగినర్స్, యూట్యూబ్ ఎవరైతే బిగినర్స్ స్టార్ట్ చేసింటారో వాళ్ళకైతే థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అనేది అయితే తెలియదు. సో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం మొదటగా అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ సైజ్ని అయితే పిక్ చేసుకోవాలి. ఏ సైజు ఉందో దాన్ని అయితే పిక్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే విడ్త్, మనమైతే కస్టమ్ సైజ్ని విడ్త్, హైట్, ఆ పోస్టర్ యొక్క కస్టమ్ సైజ్ని అయితే మనమైతే చూస్ చేసుకోవాలి. ఆ చూస్ చేసుకున్న తర్వాత ఆ పోస్టర్ అయితే బ్యాక్గ్రౌండ్ సైజు అయితే క్రియేట్ చేసుకోవాలి. అలాగే మనమైతే ఇక్కడ అయితే కలర్, ఆ బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఇచ్చుకోవాలనేది మనమైతే చూసుకోవచ్చు. ఇప్పుడు కలర్ ఉంది కాబట్టి ఇక్కడ కలర్, బ్యాక్గ్రౌండ్ కలరు ఏది మనకు బ్లాక్ కావాలా, లేకపోతే ఆరెంజా, లేకపోతే పింకా, లేకపోతే మెరూనా, ఏ కలర్ కావాలో. నాకైతే బ్లూ కలర్ కావాలి, నేనైతే బ్లూ కలర్ ఇచ్చుకుంటున్నా. మీకు ఏ విధంగా కావాలో మీరు కూడా ఆ కలర్ని అయితే ఇచ్చుకోండి. ఇక్కడైతే ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంది. ఎలిమెంట్ అనే ఆప్షన్లో మీకైతే చాలా ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ ఎలిమెంట్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఉంటాయి. చాలా ఎలిమెంట్స్ అయితే మనమైతే సెర్చ్ చేసుకొని నీకు ఏ విధమైన ఎలిమెంట్ కావాలో థంబ్నెయిల్కు అలాంటి విధమైన ఎలిమెంట్స్ని అయితే మనం సెర్చ్ చేసుకొని దాన్ని అయితే పిక్ చేసుకొని దాంట్లో ఏదైతే మనం థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నామో దాంట్లో అయితే మనమైతే సెట్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, నేనైతే ఒక రోడ్ మ్యాప్ వేస్తున్నా. ఏ విధంగా అంటే నేనైతే క్యాన్వా నుంచి యూట్యూబ్కు ఏ విధంగా ఒక రోడ్ మ్యాప్ అనేది థంబ్నెయిల్ అనేది క్రియేట్ చేస్తున్నా, దాన్ని ఏ విధంగా క్రియేట్ చేస్తున్నాను చూడండి మీరు. ఇది నేను రోడ్ మ్యాప్ అనేది అయితే ఎలిమెంట్లో అయితే సెర్చ్ చేశా. ఆ రోడ్ మ్యాప్ అనేది అయితే ఎలిమెంట్ను సెర్చ్ చేసి ఆ ఎలిమెంట్స్ అనేది గ్రాఫిక్స్, ఫొటోస్, వీడియోస్, ఫ్రేమ్స్ ఇలా మనకైతే చాలా అవైలబుల్ ఉంటాయి. మనకైతే ఏది కావాలో అనేది అయితే దాన్ని అయితే ఆ ఎలిమెంట్ని అయితే మనం పిక్ చేసుకొని దాన్ని అయితే మనమైతే ఆ థంబ్నెయిల్ పోస్టర్ ఉంది కాబట్టి ఆ పోస్టర్లో అయితే పెట్టుకోవాలి. ఏది ఏ పొజిషన్లో పెట్టుకోవాలి అనేది అయితే మనమైతే చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే నేనైతే ఆ రోడ్ మ్యాప్ని అయితే ఎలా సెట్ చేస్తున్నా చూడండి. మనకైతే ఆ రోడ్ మ్యాప్ని అయితే వర్టికల్గా గాను, లేకపోతే ఇప్పుడైతే నేను క్యాన్వా లోగో తీసుకున్న దాంట్లో క్యాన్వాని సెర్చ్ చేసి సెర్చ్ ఎలిమెంట్స్లో యూట్యూబ్ అని సెర్చ్ చేస్తున్నా. యూట్యూబ్ అనే లోగో వచ్చేసింది. ఇప్పుడైతే సెర్చ్ చేసా చూడండి. ఓకే, నేనైతే ఒక పేపర్ మాదిరిగా అంటే పేపర్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నా, దాన్ని అయితే సెర్చ్ చేసా. పేపర్ బ్యాక్గ్రౌండ్స్ అయితే మీకైతే ఏది కావాలో, అవి ఫ్రేమ్స్ కావాలో, ఫొటోస్ కావాలో, గ్రాఫిక్స్ కావాలో, ఎలాంటి ఎలిమెంట్ అయితే మీకు కావాలో దాన్ని అయితే మనకైతే సెర్చ్ చేసుకోండి, దాంట్లో వచ్చేస్తాయి. అలాగే షేప్స్ అనే థంబ్నెయిల్, యూట్యూబ్ అనే బ్యానర్ని అయితే సెర్చ్ చేసా. అక్కడ యూట్యూబ్ అనే బ్యానర్ సెర్చ్ చేయగానే ఏమొచ్చినాయి ఆ ఎలిమెంట్స్ని అయితే మనకు చాలా అయితే అవైలబుల్ ఉన్నాయి. అందులో ఏం కావాలో నేనైతే పిక్ చేసుకొని దాంట్లో అయితే సెట్ చేసుకున్నాను చూడండి. యూట్యూబ్ ఇదైతే ఈ ఎలిమెంట్ అయితే నాకు కావాలనుకుంటున్నా. దాన్ని అయితే నేను అక్కడ అయితే మనకైతే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఆ ట్రాన్స్పరెన్సీలో ఎంత కావాలైతే మనకైతే సెట్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. మనకి ఏ కావాలో టెక్స్ట్ ఉంటాయి. టెక్స్ట్ ఏదైతే మనకు ఏది కావాలో అదైతే సెట్ చేసుకోవచ్చు. ఇలా టెక్స్ట్ బాక్స్ను కూడా టెక్స్ట్ చేసుకొని ఏ టెక్స్ట్ కావాలో, ఎలాంటి అంటే మనం ఏదైతే వ్రాస్తున్నామో దాన్ని అయితే మనం టెక్స్ట్గా చేసుకొని, ఎలాంటి టెక్స్ట్ దాన్ని పాంట్ సైజు తగ్గించుకొని బోల్డా, ఇటాలిక్కా, అండర్లైన్ చేసుకోవాలా, పాంట్ సైజు, పాంట్ కలరు, ఇలాంటివి అయితే మనమైతే చేసుకోవచ్చు. ఇలా చూడండి, క్యాన్వా యూట్యూబ్ స్టోరీ అనేది అయితే నేను సెర్చ్ చేసా. పైన ఒక కలరు, కింద ఒక కలరు, దాన్ని అయితే సెర్చ్ చేసా. ఓకే, ఇలా అయితే వచ్చేసింది కలర్స్ని అయితే. ఓకేనా, నేనైతే ఇప్పుడైతే టెంప్లెట్స్ అనేది అయితే సెర్చ్ చేసే ఎలిమెంట్స్లోకి వెళ్ళి టెంప్లెట్స్ డిజైన్, ఇక్కడైతే టెంప్లెట్స్ డిజైన్ చాలా ఉన్నాయి చూడండి. టెంప్లెట్స్ డిజైన్స్ అయితే వచ్చేసాయి. ఓకే, ఇలా అయితే టెంప్లెట్ డిజైన్స్ అనేది నేనైతే సెట్ చేసుకుంటున్నా. మనకు అవసరమైతే సెట్ చేసుకోవాలి, లేకపోతే మనకైతే అట్రాక్టివ్గా ఉండాలంటే మోర్ టెంప్లెట్స్ని అయితే మనమైతే యూజ్ చేసి అక్కడైతే ఫిక్స్ చేసినట్లయితే మనకైతే థంబ్నెయిల్ అయితే మనకైతే మోర్ అట్రాక్టివ్గా ఉండడం వల్ల వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అట్రాక్టివ్గా కనిపించడం వల్ల దాన్ని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేస్తారు. దాని కంటెంట్ నచ్చితే చూస్తారు. సో
వ్యూస్ మనకి ఎక్కువగా రావాలన్నా అయితే మనకైతే థంబ్నెయిల్స్ అయితే మంచిగా విజిబుల్ అయ్యేటట్లు మంచి క్వాలిటీ తో మనమైతే యూట్యూబ్ థంబ్నెయిల్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. సో ఈ వీడియో స్టార్టింగ్ బిగినర్స్ ఎవరైతే యూట్యూబ్ కంటెంట్ తయారు చేసే వాళ్ళకైతే ఈ థంబ్నెయిల్ అయితే మనకు ఉపయోగపడుతుంది. బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే నేనైతే ఎలిమెంట్లో సెర్చ్ చేశా. ఇక్కడైతే ఎలిమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. ఈ ఎలిమెంట్స్ని అయితే సెర్చ్ చేసా చూడండి. ఇక్కడైతే దీన్ని అయితే నేనైతే డ్రాగ్ చేస్తున్నా. మనకు ఫుల్గా కావాలో ఫుల్గా డ్రాగ్ చేసుకోవచ్చు. దాన్ని అయితే ట్రాన్స్పరెన్సీ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మ్యాజికల్ స్టూడియో, ఎలిమెంట్స్, టెక్స్ట్, గ్యాలరీ. మనకైతే గ్యాలరీలోకి వెళ్తే మనం పిక్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ డిజైన్ అనేది అయితే ఎలిమెంట్స్లో సెర్చ్ చేసా. ఇప్పుడైతే చాలా ఎలిమెంట్స్ అయితే మనకైతే అవైలబుల్ ఉన్నాయి. నేనైతే పిక్ చేసుకున్నా చూడండి. ఓకే, పిక్ చేసుకున్న దాన్ని అయితే ఏ పొజిషన్లో ఉంచాలనుకునే ఏ పొజిషన్లో ఉంచాలనుకుంటే ఆ పొజిషన్లో మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఓకే, మనమైతే ఏ ఇమేజ్ అయితే మనకు సెట్ అవుతుందో దాన్ని అయితే మనమైతే పిక్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకుంటున్నాం. అలాగే దాన్ని అయితే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు క్యాన్వాలోని. ఇప్పుడైతే దాన్ని ఫ్లిప్ వర్టికల్ హారిజంటల్గా పెట్టుకోవాలనుకుంటే మనమైతే ఏ విధంగా పెట్టుకోవాలనుకుంటే ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని అయితే బ్యాక్గ్రౌండ్ బ్యానర్స్ని అయితే మనం సెట్ చేసుకున్నాం. అలాగే దాన్ని ఇమేజ్ని అయితే స్మూత్ స్కిన్ ఇలా బ్లర్ చేసుకోవచ్చు, ఫోకస్ కావచ్చు, గ్లో చేసుకోవచ్చు. ఇలా అయితే చేసుకోవచ్చు. దీన్ని అయితే ఎన్లార్జ్ చేస్తున్నా. ఈ బ్యాక్గ్రౌండ్ని అయితే ఎన్లార్జ్ చేసుకొని మనకైతే ఏ విధంగా సెట్ అవుతుందో అంతవరకు మనం అయితే పెట్టుకోవాలి. ఆ ఇమేజ్ని కూడా అంతే, దాన్ని అయితే ఏ విధంగా సెట్ అవుతుందో ఏ పొజిషన్లో పెట్టుకోవాలో ఆ పొజిషన్లో అయితే మనం అయితే సెట్ చేసుకోవాలి. ఆ ఇమేజెస్ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, అలాగే క్రాప్ చేసుకోవచ్చు. అలాగే దాన్ని అయితే స్కిన్ టోన్ స్మూత్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళేసి మళ్ళీ ఏ బ్యాక్గ్రౌండ్ కావాలో మనమైతే సెర్చ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనకు నీడ్ అవుతుందో దాన్ని అయితే పెట్టుకోవాలి. చూడండి, రోడ్ మ్యాప్ అనేది అయితే ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని అయితే అప్పుడు డిస్కార్డ్ చేసి ఇప్పుడైతే రోడ్ మ్యాప్ని అయితే మనం పెట్టుకుంటున్నాం. ఏ విధంగా పెట్టుకోవాలో చూడండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకైతే టెస్ట్ ఇచ్చుకోవచ్చు. మనకి ఏ టెస్ట్ కావాలో ఆ టెస్ట్ని అయితే ఇచ్చుకొని దాన్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇదంతా టెస్ట్ తర్వాత మ్యాజిక్ రికమెండేషన్ మనకి ఏది కావాలో అలాంటివన్నీ సెట్ చేసుకొని మీకైతే మోర్ అట్రాక్టివ్గా కావాలి కాబట్టి మోర్ అట్రాక్టివ్గా చేసుకొని దాన్ని అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మనమైతే పెట్టుకుంటున్నాం. దీన్ని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే దాన్ని అయితే పెట్టుకోగానే దీన్ని అయితే నేనైతే డౌన్లోడ్ చేస్తున్నా. చూడండి, డౌన్లోడ్ అయితే అయిపోతుంది. దీన్ని అయితే లైక్, షేర్ అనేది సబ్స్క్రైబ్ పెట్టేసి ఓకే ఇది పెట్టేసా. ఇప్పుడైతే డౌన్లోడ్ చేస్తున్నా. సేవ్ ఇమేజ్ కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. చూడండి, సేవ్ అయిపోయింది. ఓకే, రైట్.